सावकाश पुढे घ्या, सावकाश पुढे घ्या, मूर्ती सावकाश पुढे घ्या. दालाडचा महाराजा సో నైట్ అయితే మనమైతే ముంబై వచ్చాం అనమాట. సో ఇంకా ఇక్కడైతే మనమైతే హోటల్ ఉంది కదా, హోటల్ హోమ్ టౌన్ అయితే ఇక్కడ స్టే అయితే ఇక్కడ వేసాం అనమాట. పర్ నైట్ అయితే మనకైతే 2000 ఛార్జ్ చేశారు ఇక్కడ. ఇప్పుడైతే మేమైతే ముంబై అయితే ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి అయితే వెళ్తున్నాం అనమాట. ఫస్ట్ అయితే గేట్వే ఆఫ్ ఇండియాకి అయితే వెళ్ళిపోయి అక్కడైతే కొన్ని వీడియోస్ అయితే తీసి ఇంకా మళ్ళీ వెళ్ళిపోదాం. సో నైట్ అయితే మనమైతే ఈవినింగ్ టైంకి అయితే ముంబై వచ్చినాం అనమాట. నావీ ముంబైకి అయితే వచ్చేసినాం. సో ఇంకా లోనావాలా నుంచి అయితే మేము డైరెక్ట్ ఇంకా ముంబై వచ్చేసినాం అనమాట. అక్కడైతే ఫుల్ వర్షం పడ్డది. సో ప్లేసెస్ చాలా వరకు కవర్ చేద్దామని ఉన్నాయి కానీ ఆల్మోస్ట్ కవర్ చేసినాం, కానీ ఫాగ్ వల్ల అయితే మనకైతే అసలు ఏం విజువల్స్ అయితే మంచిగా లేవు అనమాట. అందుకే ఇంకా ముంబై అయినా వచ్చి కొంచెం ఇక్కడనే ఎక్స్ప్లోర్ చేసినట్టు ఉంటుంది అని చెప్పి అయితే అక్కడ నుంచి అయితే వచ్చేసినాం అనమాట. సో చూడండి, ఇదైతే ముంబై అనమాట. మొత్తం చూడండి ముంబై రోడ్స్ అయితే ఎట్లున్నాయో. సో నైట్ అయితే చాలాసేపు తిరిగినాం అనమాట. ఫస్ట్ అయితే ఒక హోటల్ బుక్ చేసినాం అనమాట. అదైతే ఒక చిన్న బస్తీ ఉంటుంది కదా, బస్తీ టైప్లో అక్కడైతే ఉంది. అక్కడైతే బైక్ పార్కింగ్ కూడా లేదు. ప్లస్ ఓనర్ ఏమంటున్నాడంటే బైక్ పార్కింగ్ లేదు అని అడిగితే ఏమనంటే నాకైతే సంబంధం లేదన్నట్టు మాట్లాడింది అనమాట. సో అక్కడ జనాలు కూడా కొంచెం ఎట్లా యూనిక్గా ఉన్నారు. సో ఇంకా నేనైతే ఎందుకులే అని చెప్పి అయితే అదైతే క్యాన్సిల్ చేసుకుని అయితే వేరే హోటల్ దగ్గరికి అయితే వెళ్ళాం అనమాట. గేట్వే ఆఫ్ ఇండియా సైడ్ అయితే వర్షం అయితే అసలు ఇక్కడ కూడా ఫుల్ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది అనమాట చినుకులతోని. అసలు నిన్న నుంచి ఏమైందేమో కానీ అసలు వ్లాగ్ స్టార్ట్ చేద్దాం అని చెప్పి స్టార్ట్ చేస్తే డైరెక్ట్ వర్షం పడుతూనే ఉంది. సో మళ్ళీ చినుకులు అయితే ఆగిపోయినాయి, మొత్తం అక్కడనే పడుతుంది. సో చూడండి ఇక్కడైతే ఏరియా ఎట్లుందో. ఇది మన సైడ్ ఉంటాయి కదా కోటి కాదు కానీ ఇంకా వేరే కొన్ని బజార్స్ ఉంటాయి కదా హైదరాబాద్లో, సేమ్ అట్లనే ఉన్నాయన్నమాట ఈ ప్లేసెస్ అయితే. మొత్తం మన దగ్గర అయితే ఆటో రిక్షాలు ఎట్లుంటాయో ఇట్లా వీళ్ళైతే ఇక్కడ మొత్తం కార్స్ అనమాట, ట్యాక్సీస్ లాగా. నేనైతే అసలు ఆటోస్ తక్కువ చూడడం, బ్లాగ్ తీయలే కానీ అసలు చాలా వరకు అయితే గణేష్ మహారాజ్ అయితే ఆగమన ఉంటాయి కదా, సో అవైతే చేస్తున్నారు అనమాట. చాలా అసలు జనాలు అయితే చాలామంది అయితే ఆగి చాలా ఎంజాయ్ చేస్తారు అనమాట. ఫుల్ మొత్తం నైట్ మొత్తం బ్యాండ్సే ఉన్నాయి. మేబీ ఇప్పుడు కూడా ఉండొచ్చు, చూపిస్తాను ఉంటే మాత్రం. కొంచెం ఈరోజు మాత్రం వర్షం పడకపోతే మనమైతే మంచిగా కొంచెం గేట్వే ఆఫ్ ఇండియా, తాజ్ హోటల్ ఇవన్నీ కొంచెం బయట నుంచి అయితే ఎక్స్ప్లోర్ చేసి మెరైన్ డ్రైవ్ ఇవన్నీ ఎట్లుంటాయో చూసి ఇంకో బీచ్ కూడా చూసినాం అనమాట. ఆ బీచ్ వీలైతే శివాజీ మహారాజ్ టెంపుల్ అనేది ఉందన్నమాట ఇక్కడ. అక్కడ కూడా అయితే వెళ్ళి ఎవ్వరు ఆగట్లే కదా రాయడ. కాకపోతే ఇక్కడ అమ్మాయిలు మాత్రం ఎట్లున్నారో తెలుసా గైస్, మొత్తం మోడల్సే. ఇంకా ఇక్కడి నుంచి అయితే లెఫ్ట్ ఉందన్నమాట మనకి. ఫస్ట్ అయితే మనమైతే ఇక్కడికి వెళ్తున్నాం, ఎక్కడికన్నా గేట్వే ఆఫ్ ఇండియాకి అయితే వెళ్తున్నాం. ఏం మంచిగా నాయన ఏడు వస్తుండు. ట్రాఫిక్లో ఈ బండి అంటే పిచ్చి లేస్తుంది. ఆ సిగ్నల్ వాళ్ళే హారం కొట్టి సాగు కొడుతుర్రు. ఎవరికన్నా వచ్చాడలేదు. మాటికి ఒక సిగ్నల్ ఉన్నాయి ఇక్కడ. 500 మీటర్స్కి ఒకటి ఉన్నట్టుంది సిగ్నల్ అయితే. అందరూ అయితే సిగ్నల్ అయితే క్రాస్ చేస్తారు. ఎందుకులే ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు, రిస్క్ చేయొద్దు అనమాట మనం. స్ట్రైట్ పోయి మంత్రాలయ CSMT. ఇంతసేపు చూస్తున్నామో మనం అంతా అదర్ సైడ్ ఆఫ్ ముంబై అనమాట. ముందు చూస్తున్నాం కదా, అది ఇంకో సైడ్ అనమాట ముంబైది. సో నిన్న మొత్తం అసలు ఇంకో రోడ్లో వస్తే మనం వేరే రోడ్లో డైవర్షన్ అయినాం కాబట్టి గూగుల్ మ్యాప్స్ త్రూ ఆ రోడ్లో వస్తే మొత్తం అసలు బిల్డింగ్స్ అయితే చూపిస్తున్నది. పోయేటప్పుడు చూపిస్తాను మీకు అసలు ఎట్లున్నాయి బిల్డింగ్స్ అయితే.
అసలు పిచ్చెక్కిపోతున్నాయి. నైట్ అయితే ఇంకా అసలు లైటింగ్స్తోనైతే వేరే లెవెల్ ఉన్నాయన్నమాట బిల్డింగ్స్ అయితే. ముంబై మొత్తం సగం ట్యాక్సీలతో నిండిపోయిందనమాట. ఎందుకు ఇట్లా అయిపోతుంది? ఓవర్ హీట్ అయ్యా, ఎందుకో ఇట్లా అయితే అయిపోతుంది ఊరికే. ముందు అయితే బాగానే ఉంది ట్రాఫిక్. ముంబైలో ట్రాఫిక్ కూడా అయితే ఫుల్ ఉందన్నమాట. ఎటు పడితే అటు పోతురు, అంతా ఇష్టం వచ్చినట్టు పోతురు. వర్షం పడేలానే ఉంది క్లైమేట్ చూస్తుంటే. ఎందుకో తేడా కొడుతుంది వెదర్ అనుకూలిస్తే మాత్రం వస్తుండే. అసలు ఇంకా బ్లాగ్స్ అయితే కిరాకు వస్తుంటాయి, కానీ కొంచెం వెదర్ సపోర్టింగ్ లేకపోవడం వల్ల కొంచెం డిసప్పాయింట్మెంట్గా ఉంది. సో వ్లాగింగ్లో ఇది కూడా ఒక డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ట్రిప్ ప్లాన్ చేసుకుంటాం, కంప్లీట్గా ఇంత ఎక్స్పెన్సెస్ పెట్టుకుంటాం. సపోజ్ వచ్చినప్పుడు వెదర్ అనుకూలంగా లేకుండా ఇట్లా వర్షాలు ఈ పడ్డే అనుకో, తక్కువ పడ్డా ఇంకా కానీ వీ కెన్ మేనేజ్. కానీ ఇట్లా ఎక్కువ పడితే మాత్రం అసలు బయటికి వెళ్ళలేము, రూమ్లోనే ఉండాల్సి వస్తుంటుంది. అసలు పిచ్చిలు వేసిపోతుంది అనమాట. టైం మొత్తం వేస్ట్ అవుతుంటుంది. ప్లస్ ఇంకా మన ట్రిప్ బడ్జెట్ కూడా పెరిగిపోతుంటుంది అనమాట. ఇట్లా ముందర అయితే ఎవరినో ఒకరిని పట్టుకొని అడగాలన్నమాట. ఏంటంటే మ్యాటరు, ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా ఇక్కడ హ్యాండిల్కి అన్నిటికైతే వీళ్ళైతే ఏం చేస్తారు కదా, చూపిస్తాడు. ముందు ఈ అంకుల్ ఇంకో పెట్టుకున్నాడు చూడండి, చేతులకి మొత్తం ముందైతే ఇట్లా పెట్టుకుంటున్నాడు. ఎందుకు అయితే అది అస్సలు అర్థం కావట్లేదు. ముందు ఎవరైనా కనిపిస్తే అడగాలి. పైనుంచి అయితే చూడండి ఎంఎంటీఎస్ అట్టుది ముంబైది ఎట్లా పోతున్నాయో. మ్యాక్సిమం ఒక 40% వెహికల్స్కి అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కరు అయితే ఈ క్యాప్స్ పెట్టుకోరు. ఎందుకో మరి అది అర్థం కావట్లేదు. వర్షానికి ఐ థింక్ ఎందుకో మరి అది అయితే ఒకసారి అనుకోవాలి. నైట్ అయితే గేట్వే ఆఫ్ ఇండియాకి అయితే వెళ్ళినాం. లైటింగ్స్తో అయితే ఆ ఏరియా మొత్తం సూపర్ ఉందన్నమాట. కాకపోతే మేము రూమ్ కోసం సర్చింగ్ చేసి తిరిగినాం అనమాట. నార్మల్గా పోయి ఏమి ఎక్స్ప్లోర్ చేయలే. కాకపోతే 2-3 ఫొటోస్ అయితే తీసిన నా ఫోన్లో, అంతే అనమాట. ఇప్పుడే మనం అయితే ఈ ఏరియాకి అయితే వచ్చేసినాం అనమాట. చూడండి, ఇదేదో ది ఏషియాటిక్ సొసైటీ ముంబై అట లైబ్రరీ అయితే ఎప్పటిదో. చూడండి ఇక్కడ మొత్తం అసలు మొత్తం చూడండి, కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ముంబై సిటీ అంట. సో అందరు కలెక్టర్స్ అందరు ఇక్కడ ఉంటారు అనుకుంటా. వాళ్ళకి అందరు సపరేట్ బిల్డింగ్ ఉంది ఇది. ఇక్కడైతే ఏ బిల్డింగ్ అయితే ఇప్పుడైతే కట్టింది కాదు. చూడండి హోటల్స్ కానీ ఇవన్నీ కానీ ఇప్పటిగా అసలు చూడండి ఎంత అసలైన ముంబై అనమాట. కాకపోతే ఇదే అనమాట బ్యూటీ అయితే ముంబైకి, ఈ ఓల్డ్ బిల్డింగ్స్ ఇవే అనమాట. ఇంకా ముందు చూస్తే మాత్రం మనకి వేరే ఉంటాయి అనమాట. ప్లేసెస్ కానీ హోటల్స్ కానీ అవన్నీ కిరాకుంటాయి. మీరు ఎవరైనా వస్తా అంటే వచ్చే ప్లాన్ ఉంటే మాత్రం ముంబైకి వస్తే మాత్రం చాలా ప్లేసెస్ ఉంటాయి. నరిమన్ పాయింట్ అంట, కొలంబియా. చూడండి ఇదైతే మెయిన్ సర్కిల్ అనమాట. ఇదైతే చూడండి నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్ అంట ముంబై. అక్కడైతే చూడండి ముందే అనమాట గేట్వే ఆఫ్ ఇండియా. సో మనం అయితే ఇక్కడ పార్కింగ్ అయితే చేయాలి. ఇక్కడ దగ్గరలో పట్ల పార్కింగ్ ఎక్కడ ఉంటుందో చూసి పార్కింగ్ అయితే చేసి వెళ్ళాలి. సో ముందు చూస్తున్నారు కదా, ఇదే అనమాట ఎంట్రీ అయితే. టికెట్ ఉందో లేదా, టికెట్ కూడా లేదనుకోండి ఇక్కడ. సో అదే అనమాట గేట్వే ఆఫ్ ఇండియా, ఇదే ఎంట్రన్స్ అయితే. సో ముందైతే పోదాం, పోయి చూద్దాం. చూడండి ఎట్లుందో ఇక్కడ అయితే పార్కింగ్ ఎక్కడైతే లేదనుకుంటా పార్కింగ్, చూడాలి. సో ఇదైతే చూడండి ట్రాఫిక్ పోలీస్ అంటే ఎట్లుందో వెహికల్ అయితే. भैया गाड़ी का पार्किंग आगे ముందైతే ఉందంట. ఇదే అనమాట తాజ్ హోటల్.
సో అది కూడా కొంచెం అయితే వర్క్ అయితే చేస్తారు చూడండి. దాని మీద అయితే మొత్తం ఉన్నాయి. సో ఇదే అనమాట తాజ్ హోటల్. చూడండి పక్కన అయితే మొత్తం సముద్రం. అక్కడైతే చూడండి వ్యూ అయితే ఎట్లుందో ఇక్కడైతే సూపర్ ఉందన్నమాట. సో ఇదే అనమాట తాజ్ హోటల్. చూడండి ఎట్లుందో. ఇక్కడైతే మన బైక్ అయితే పార్కింగ్ అయితే తీసుకున్నాం. 50 రూపీస్. సో చూడండి ఇక్కడైతే పార్కింగ్ చేసినాం. ఇదంతా చూడండి ఎట్లుందో. ముందు అయితే చూడండి హోటల్ అయితే చూడండి 1 2 3 4 5 6 ఫ్లోర్స్ అయితే ఉంది. సో ఇప్పుడైతే మన తాజ్ హోటల్ దగ్గరికి అయితే వస్తాం అనమాట. చూడండి ఎట్లుంది తాజ్ హోటల్ అయితే పైన. ఇదే అనమాట తాజ్ హోటల్ వ్యూ అయితే. చూడండి మన బైక్ అయితే ఆడ పార్క్ చేసాం అనమాట. 50 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. సో అయితే చూడండి వెనకాల కనిపిస్తుంది కదా, ఇదైతే మనకైతే గేట్వే ఆఫ్ ఇండియా అనమాట, ముంబై. సో చూడండి ఇక్కడ అయితే లొకేషన్ అయితే ఎట్లుందో. క్రేజీ ఉందన్నమాట లొకేషన్. చూడండి హోటల్ అయితే చూడండి ఎట్లుందో. ఇక్కడైతే ఫుడ్ స్టాల్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి. వాష్రూమ్స్ ఇవన్నీ అయితే ప్రొవైడ్ చేస్తారు అన్నమాట ఇక్కడ. చూడండి ఇదే అనమాట ఎంట్రన్స్ అయితే గేట్వే ఆఫ్ ఇండియాకి అయితే. చూడండి ఇక్కడ ఎంట్రన్స్లో అయితే స్కాన్ చేస్తారు. స్కాన్ చేసి మన దగ్గర అయితే డ్రోన్ అవి ఉన్నాయి. చూడాలి అలా చేస్తారో లేదో. కెమెరా డ్రోన్ అయితే ఉంది ఇంకా ఏం. సో ఇప్పుడైతే ఎలక్ట్రానిక్ చెకింగ్ అయితే అయిపోయింది. ఇక్కడైతే ఒక ఫైర్ ఇంజన్ కూడా ఉంది రెస్క్యూకి అయితే. చూడండి ఇదే అనమాట గేట్వే ఆఫ్ ఇండియా. సో పైన అయితే చూడండి ఎలక్టెడ్ టు కమ్మరేట్ ది ల్యాండింగ్ ఇన్ ఇండియన్ ఆఫ్ దేర్ ఇంపీరియల్ మ్యాజిస్టరీస్ కింగ్ జార్జియా అండ్ క్వీన్ మేరీ ఆన్ దిస్ 2nd of December. ఏదో ఇయర్ మంత్ అయితే ఇచ్చేది అక్కడ. చూడండి ఎలక్టెడ్ టు కమరేట్ ది ల్యాండింగ్ ఇన్ ఇండియా ఆఫ్ దేర్ ఇంపీరియల్ మ్యాజెస్టీస్ కింగ్ జార్జియా అండ్ 5 and క్వీన్ మేరీ ఆన్ ది 2nd of December. ఒక ఇయర్ అయితే ఇచ్చారు. MCM 10 అయితే ఉంది, 11 అయితే ఉంది అనమాట. అంటే అప్పట్లో ఈ ఇయర్లో అయితే మనకైతే వీళ్ళు దీన్ని అయితే రిప్రజెంట్ చేశారు అనమాట. కట్టి ఎవరు ల్యాండింగ్ కోసం అయితే ఇది కట్టారని అయితే తెలుస్తుంది అనమాట. ఇది చూస్తుంటే గేట్వే ఆఫ్ ఇండియా ముంబై అనేది. సో ఇక్కడ చూడండి హోటల్ తాజ్ అయితే చూడండి ఎట్లుందో. లొకేషన్ అయితే సూపర్ ఉందన్నమాట. ఇక్కడైతే కొన్ని ఫొటోస్ అయితే దిగేసి ఇంకా వెళ్ళిపోదాం. వేరే ఏమైనా బీచ్ ఉంటే మెరైన్ డ్రైవ్ అంటే ఇంకా వేరే జాహూ బీచ్ అనేది ఉంది. ఆ బీచెస్ అయితే చూసుకొని. సో చూడండి జనాలు అయితే ఫుల్ మంది ఉన్నారు అనమాట గేట్వే ఆఫ్ ఇండియా. సో వెనకాల అయితే తాజ్ హోటల్ అయితే చూడండి.
ఇప్పుడే ఇక్కడైతే మొత్తం ఫొటోస్ అయితే దిగేసి అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకా ముందైతే పోయి మెరైన్ డ్రైవ్ ముంబైలో అయితే చూసుకొని ఇంకా వెళ్ళిపోదాం. మళ్ళీ రూమ్కి అయితే వెళ్ళి లంచ్ అయితే వేసి ఇంకా बोले गरम करा समोसा का जिसका जो ప్రేమ్ రాన్ చందాని మార్కెట్ ఇది. నెంబర్ 3 స్క్వేర్ కోబ్రాస్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 1941 to 1965. ఈ సాక్రిఫైస్ ఇస్ యంగ్ లైఫ్ ఇన్ డిఫెన్స్ ఆఫ్ హిస్ కంట్రీ అంట. సో దీనికైతే ఈ మార్గ్ అని చెప్పి అయితే ప్రేమ్ రామ్ చందాని మార్గ్ అని చెప్పి అయితే పేరు పెట్టారు అనమాట. చూడండి హోటల్ తాజ్ అయితే ఎట్లుందో మొత్తం. చూడండి ఇది కూడా వాళ్ళదే అనుకుంటా. ఈ బిల్డింగ్ చూడండి తాజ్ది ఎట్లుందో. వర్షం పడుతుందని అయితే ఇక్కడైతే ఆగిరు. వచ్చి ఇక్కడైతే అందరు ఆగిరు చూపిస్తాడు. వీళ్ళందరూ అయితే వర్షంకి అందరూ అయితే వచ్చి చెట్టు కింద అయితే ఆగిరు అన్నమాట. చూడండి ఇక్కడైతే ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. ఎప్పుడుదో కానీ ఇదంతా ఇల్లు పెద్ద ఉంది. చాలామంది ఆదుకుంటుంది అన్నమాట ఇట్లా వర్షం పడ్డప్పుడు. చూడండి రైన్ పడుతుంది మొత్తం. ఉందన్నమాట. అక్కడి నుంచి మొదలు పెడితే ఇక్కడ వరకు ఉంది కాంగ్రెస్ ఆఫీస్ అయితే, పార్టీ ఆఫీస్. స్ట్రైట్ అయితే మనకి సిగ్నల్ అయితే ఉంది. ముందైతే చూడండి వ్యూ అయితే ఎట్లుందో మెరైన్ డ్రైవ్ది. ముందు అక్కడ పార్కింగ్ కూడా మళ్ళీ పెయిడ్ పార్కింగ్ అనుకుంటా, సేమ్ ఇందాకట్లాగానే. ఇక్కడైతే చూడండి ఎయిర్ ఇండియా ఆఫీస్ అయితే ఉంది లెఫ్ట్లో. ఇండియా టూరిజం అని చెప్పి అయితే ఉంది ఇక్కడ ఎయిర్ ఇండియా ఆఫీస్ అయితే. సో ఇక్కడ నుంచి అయితే రైట్ ఉంది చూడండి. ఇదే అనమాట మెరైన్ డ్రైవ్. సో ఇదే అనమాట మెరైన్ డ్రైవ్ అంటే చూస్తున్నారు కదా. ముందైతే ఇక్కడ ఆపేసి మనమైతే డోంట్ స్టాప్ బోర్డ్స్ అయితే ఉన్నాయి అన్నీ. చూడాలి ఇదే అనమాట మెరైన్ డ్రైవ్. చూడండి అసలు ఎట్లుందో. ముందైతే ఇక్కడ ఆపుదాం, బైక్ అయితే ఆపేద్దాం. మంచిగా ప్లెజెంట్గా అయితే ఉందన్నమాట ఇక్కడ వెదర్ అయితే. చూడండి అక్కడైతే అటు సైడ్ అయితే మళ్ళీ సిటీ ఉంది. ఇట్లా మొత్తం చూడండి సిటీ అయితే ఉంది. అటు మొత్తం మళ్ళీ సముద్రం అనమాట. చూడండి అట్లా ఉందో. సో ఇక్కడైతే కూర్చోడానికి అయితే ఉన్నాయి. కాకపోతే అందరూ దీన్ని తొక్కి మరీ చూస్తున్నారు. చూడండి వ్యూ అయితే చూడండి ఎట్లుందో. అయితే చూడండి రాళ్ళు అయితే మొత్తం ప్లస్ సింబల్లో అయితే ఉన్నాయి. మన బైక్ అయితే అక్కడ పార్క్ చేసినాం అనమాట. పార్క్ చేసి అయితే ఇక్కడికైతే వచ్చినాం. చూడండి అక్కడైతే మొత్తం ఆ సిటీ అయితే చూడండి మొత్తం ముంబై ఎట్లా కనిపిస్తుంది వేయించి. ఇక్కడైతే చూడండి ఇక్కడ కూడా బిల్డింగ్స్ అయితే చూడండి కొన్ని ఎట్లున్నాయో. మధ్యలో అయితే చూడండి మళ్ళీ కట్ అయిపోయింది ఇక్కడ బీచ్ అయితే. మొత్తం ఫుల్ గాలి వస్తుంది అనమాట. అసలు వాయిస్ సరిగా వస్తుందో అట్లయితే అర్థం కావట్లేదు.
రెండు వేలు